హాయ్ గాయ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. ఈరోజు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇన్ ద నిఫ్టీ 50 మార్కెట్ ఓపెనింగ్ 22,460. యాక్చువల్గా 22,500 అబోవ్ ఓపెన్ అయ్యాక ఇప్పుడు 22,500కి ఎటువైపు క్లోజ్ అవుతుందో దాన్ని బట్టి మన రేంజ్ని ఫిక్స్ చేసుకున్నాం. ఒకవేళ 22,500 అబోవ్ ఉన్నట్లయితే ఈ 300 పాయింట్స్ రేంజ్లో మార్కెట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాం. కానీ ఓపెనింగ్ బిలో ఉంది. ఇక్కడ ఓపెనింగ్ అండ్ ఇంట్రాడే హై రెండింటిని కామన్గా 22,460 అరౌండ్ తీసుకోవచ్చు. సో ఇలా లోయర్ సైడ్ వెళ్తుంటే 22,300 దగ్గర మార్కెట్ సపోర్ట్ తీసుకుంటుంది. ఒక 200 పాయింట్స్ రేంజ్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చని మాట్లాడుకున్నాం. కానీ ఇంట్రాడే లెవెల్లో రీచ్ అయిన లో చూస్తే 22,300 వరకు కూడా కరెక్ట్ అవ్వలేదు. జస్ట్ 22,350 ఇంట్రాడే లో. ఫ్రమ్ హై అండ్ లో టోటల్ రేంజ్ చూసుకుంటే జస్ట్ ఒక 100 to 120 పాయింట్స్ అరౌండే ఉంది. సో స్మాలర్ రేంజ్. లాస్ట్ 2 డేస్లో మనకి బిగ్గర్ వోల్టాలిటీ ఉంది. 300 పాయింట్స్ రేంజ్ క్రియేట్ చేస్తే ఈరోజు 100 పాయింట్స్ అరౌండ్ మార్కెట్ రేంజ్ క్రియేట్ చేయడం అండ్ ఫైనల్గా ఓపెనింగ్ నుంచి క్లోజింగ్ చూసుకున్న ఒక స్మాలర్ రేంజ్లోనే క్లోజ్ అయింది. 22,400 యాక్చువల్ క్లోజింగ్. సో దీన్ని బట్టి మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే రేపు వీక్లీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి 22,500 బిలో ఉంటున్నప్పుడు మనం 22,300 లోయర్ సెట్. సో 200 పాయింట్స్ రేంజ్ని ఎక్స్పెక్ట్ చేసాం. ఈ 200 పాయింట్స్ రేంజ్నే రేపు ఎక్స్పైరీకి కూడా రెస్పెక్ట్ చేస్తుందని క్లియర్గా తెలుస్తుంది. నిన్నటి క్యాండిల్కి ఈరోజు ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ అయింది. సో ఈ క్యాండిల్ని బేస్ చేసుకునే ఒక ఇన్సైడ్ క్యాండిల్ మళ్ళీ చూస్తామని నా పర్సనల్ ఒపీనియన్. ఒకసారి 15 మినిట్స్ క్యాండిల్లో ఈ మొమెంటం అబ్జర్వ్ చేద్దాం. మార్కెట్ ఓపెన్ అయింది 22,450 అరౌండ్. సో ఫస్ట్ 3 క్యాండిల్స్ టాప్స్ కూడా 22,450 అరౌండే ఉంది. మ్యాక్సిమం 24,468 చూపిస్తుంది. సో 460 అనే తీసుకుందాం. 22,460 ఈ లెవెల్ నుంచి లోయర్ బేస్ చూసుకుంటే 22,375 మోస్ట్లీ అన్ని క్యాండిల్స్ అండ్ కొన్ని క్యాండిల్స్ 22,350 నియర్ బై వచ్చిన. సో ఇక్కడ చాలా స్మాలర్ రేంజ్ కన్సోలిడేషన్ అనేది మనం గమనించవచ్చు. ఓవరాల్గా 100 పాయింట్స్ రేంజే ఉంది. బట్ ఇంకా ప్రిసైజ్గా చూడాలనుకుంటున్నప్పుడు సెకండ్ హాఫ్ నుంచి 11:30 నుంచి 3:30 వరకు ఇక్కడ 4 అవర్స్ పాటు కూడా జస్ట్ ఒక 30 పాయింట్స్ రేంజ్లోనే మార్కెట్ కన్సోలిడేట్ అవుతూ ఈ రేంజ్ ఇన్ బిట్వీన్లోనే క్లోజ్ అయింది. 22,400 యాక్చువల్గా మార్కెట్ క్లోజ్ అయిన లెవెల్. సో దీన్ని బట్టి 22,400కి ప్లస్ ఆర్ మైనస్ 100 పాయింట్స్ రేంజ్ని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం రేపటి ఎక్స్పైరీకి. చూద్దాం మరి ఈ రేంజ్ని రెస్పెక్ట్ చేస్తుందా లేదా అని. సో ఓవరాల్ రేంజ్ అయితే 22,300 నుంచి 22,500. సో ఈ ఇన్ బిట్వీన్లోనే మార్కెట్ క్లోజ్ అవుతుందని రేపు వీక్లీ ఎక్స్పైరీకి మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అలానే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో నిన్న క్లోజింగ్ 50,500, ఎగ్జాక్ట్లీ 51,000కి 50,000కి ఇన్ బిట్వీన్ క్లోజ్ అయింది కాబట్టి సో ఈ 1,000 పాయింట్స్ రేంజ్లో మార్కెట్ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేసాం. అయితే ఓపెనింగ్ అండ్ ఇంట్రాడే హై రెండింటిని కామన్గా 50,500 అరౌండ్ తీసుకోవచ్చు. 50,500 బిలోనే ఉన్నాయి. సో దీన్ని అరౌండ్ తీసుకుందాం ఓపెనింగ్ అండ్ హై. ఇక్కడ నుంచి మార్కెట్ కరెక్ట్ అవుతూ నిన్న ఇంట్రాడే లో ఏదైతే ఉందో ఆ లోని కూడా హిట్ చేసి లోయర్ సెట్ 49,910 వరకు డ్రాగ్ అయింది. 49,910 ఇంట్రాడే లెవెల్లో లో. టోటల్ రేంజ్ చూసుకుంటే లెస్ దెన్ 600 పాయింట్స్ రేంజ్ కనబడుతుంది. ఇప్పుడు ఫైనల్ క్లోజింగ్ వచ్చేసి 50,240 యాక్చువల్ క్లోజింగ్ ఇది. సో నిన్న ఈ టోటల్ 1,000 పాయింట్స్ రేంజ్లో హాఫ్, ఎగ్జాక్ట్లీ హాఫ్ ఈ యావరేజ్ ప్లేస్లో క్లోజ్ అయితే ఈరోజు 50,500కి 50,000కి ఇన్ బిట్వీన్ 50,240 దగ్గర క్లోజ్ అయింది. సో ఈ సిచ్యువేషన్ మనకి ఎలా చెప్తుంది అంటే ఒకవేళ వీక్నెస్ ఉంటే మార్కెట్లో ఇక్కడి నుంచి ఈ క్యాండిల్స్ ఫాలో అవుతూ మళ్ళీ 49,650 లెవెల్ని హిట్ చేసిన పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు. సో మళ్ళీ ఇది టెస్ట్ చేయొచ్చు అనిపిస్తుంది. బికాస్ ఇంట్రాడేలో 49,910 అండ్ ఇక్కడ 49,650 జస్ట్ 250 పాయింట్స్ అరౌండే ఉంది కాబట్టి ఇక్కడ ఫాల్ కూడా రావడానికి అవకాశం ఉంది. సో ఓవరాల్ రేంజ్ మనం ఇక్కడ నుంచి 50,500 బిలో ఉంటున్నట్లయితే దీన్ని కూడా ఇంక్లూడ్ చేసుకుంటే బెటర్. 49,650 నుంచి 50,500. లేదు మార్కెట్లో ఒక ఇంట్రాడే క్యాండిల్ 50,500 అబో క్లోజ్ అయితే దెన్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ రెసిస్టెన్స్కి 51,000. సో చూద్దాం ఒకసారి ఇన్ డీటెయిల్ దీన్ని 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. సో యాక్చువల్గా 50,500 ఇక్కడ కూడా
ఫస్ట్ 3 క్యాండిల్స్ 50,500ని రెసిస్టెన్స్ లాగా భావించాయి. సో 50,500 నుంచి స్లోగా కరెక్ట్ అవుతూ 50,000 వరకు కరెక్ట్ అయింది. ఈ 500 పాయింట్స్ ఫాల్ అయ్యాక సో వెంటనే ఈ 50,000 ఫిగర్ దగ్గర మళ్ళీ రీబౌన్స్ అవ్వడం చూడొచ్చు. సెకండ్ టైం రీబౌన్స్ అయినప్పుడు ఇక్కడ 49,300 వరకే మార్కెట్ ఏం చేసింది అండ్ ఇక్కడ 50,100. సో ఒక 200 పాయింట్స్ రేంజ్లోనే మార్కెట్ రిస్ట్రిక్ట్ అవుతూ క్లోజ్ అయింది అండ్ ఫైనల్ క్లోజింగ్ కూడా ఈ రెండింటికి మధ్యలో 50,240 దగ్గర క్లోజ్ అయింది. సో ఇందాక చెప్పుకున్నట్టే 50,500 బిలో ఉంటున్నప్పుడు ఇనిషియల్ సపోర్ట్గా 50,000 లెవెల్ని చూస్తాం. సో ఆ తర్వాత 49,650 ఇది స్ట్రాంగర్ సపోర్ట్, సెకండ్ సపోర్ట్. సో ఇదొక రేంజ్. ఒకవేళ ఇక్కడ నుంచి బయటికి వెళ్ళింది అంటే దెన్ 51,000 విల్ బి ద నెక్స్ట్ రెసిస్టెన్స్. సో ఈ 2 కేసెస్లో మార్కెట్ ఉంటుంది అనేది మన పర్సెప్షన్. చూద్దాం, ఇంకా 2 డేసే ఉంది ఈ వీక్ క్లోజింగ్కి. ఈ వీక్లో రేంజ్ బ్రేక్అవుట్ అవుతుందా లేదా అనేది మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. సో దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ మనం రేపటి పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్.